ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మళ్ళీ మనం మొక్కలైతే పెట్టాం మామ. ఈసారి అయితే చాలా ఎక్కువ పాటలు అయితే పెట్టాం. ఇంచుమించు 90 పాటల్లోకి అయితే మళ్ళీ మనం మొక్కలైతే ఎక్కించి సెటప్ అయితే చేసామట. ఈ మొక్కలన్నీ కూడా మనం నైటే పాటింగ్ చేసి అయితే పెట్టుకున్నాం. మనకైతే డే టైంలో నర్సరీ ఖాళీ ఉండదు కాబట్టి మనం ఆర్డర్లన్నీ కూడా నైట్ టైమే పాటింగ్ అయితే చేస్తామట. నైట్ అంతా కూడా పాటింగ్ చేసి తర్వాత రోజు మార్నింగ్ అయితే కొన్ని మొక్కలు పట్టుకెళ్ళాం, తర్వాత రోజు ఈవినింగ్ అయితే కొన్ని మొక్కలు పట్టుకెళ్ళాం. అలా మొత్తం మీద ఒక 3 సార్లు మన ఆటో మీద తిరిగి మొత్తం అన్ని కూడా మొక్కలన్నీ కూడా అక్కడైతే తీసుకెళ్ళి అయితే పెట్టామట. ఈసారి అయితే మన నర్సరీకి వచ్చి మా ఆఫీస్ మొత్తం మొక్కలు పెట్టాలి, మొత్తం అంతా కూడా గ్రీనరీతో నిండిపోవాలని చెప్పి మన నర్సరీకి అయితే వచ్చారన్నమాట. అలాగే మనం మొక్కలు కూడా చాలా ఎక్కువ మొక్కలు అయితే తీసాం. ఆయన కూడా బడ్జెట్ గురించి అయితే అసలు ఆలోచించలేదు. ఏం మొక్కలు వేస్తారో మీ ఇష్టం, ఏ మొక్కలు వేసినా కానీ నాకైతే మాత్రం గ్రీనరీతో నిండిపోవాలి ఆఫీస్ అంతా కూడా, చాలా అందంగా అయితే కనిపించాలి నాకు ఆఫీస్ అని చెప్పి అయితే చెప్పారు మనకి. మన నర్సరీలో ఉన్న బెస్ట్ మొక్కల్లో రకానికి 5 చెప్పినైతే తీసాము. అన్ని కూడా పాట్లోకి అయితే సెటప్ చేసి మనం అయితే ఆఫీస్ లోకి అయితే తీసుకెళ్లిపోయాం. లిఫ్ట్ ద్వారా పైకి అయితే మోసాం. బాల్కనీలో ఎండ తగిలే చోట అయితే ఫ్లవర్ మొక్కలు అయితే వేసాము. దాంట్లో గ్రాఫ్టెడ్ సంపంగులు అయితే ఉన్నాయి, ఎల్లో సంపంగులు, అలాగే అడేనియం మొక్కలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఫ్లవర్ మొక్కలు అయితే వేసామట. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఇండోర్లే మామ. దాంట్లో అగ్రోనిమా మొక్కలు ఉన్నాయి, స్నేకులు ఉన్నాయి, బౌన్సైలు ఉన్నాయి, అల్కేషియా మొక్కలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల మొక్కలు అయితే వేసాం. మొత్తం సెటప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మామ. ఇది వ్యాపారం.